హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని ముఖ్య అంశాలు. జాతీయ ఉత్తమ అవార్డు అనేవి జాతీయ సినిమా అవార్డ్స్ అనేవి ప్రకటించారు. దీనిలో జాతీయ ఉత్తమ నటుడుగా కాంతార సినిమా నుంచి రిషబ్ శెట్టి ఎంపికయ్యారు. నిత్యా మేనన్ ఉత్తమ నటీనటులుగా నిత్యా మేనన్, మానసి ఫరేఖ్లు ఎంపికయ్యారు. ఇక ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 అనేది నిలిచింది. ఇక్కడ వ్యక్తిత్వము, మట్టి పరిమళం, దైవత్వం ఇలాంటి అంశాలతో తెరకెక్కిన కథలకు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. ప్రేక్షకుల మనసులు మెలిపెట్టి ఈ చిత్రాలు సత్తా చాటాయి. మనుషుల వ్యక్తిత్వాలకు అదృశ్య రూపంగా మలిచిన మలయాళ సినిమా అట్టం జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అటవీ ప్రాంత గ్రామీణ నేపథ్య దైవత్వాన్ని ఎంతో అద్భుతంగా జోడించిన కన్నడ సినిమా కాంతారతో నటనలో రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్నాడు. దీనికే ప్రజాదరణ పొందిన సమగ్ర వినోదాత్మకమైన చిత్రంగా జాతీయ పురస్కారం కూడా వచ్చింది. అలా మొదలైందితో మొదలుపెట్టి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలో దగ్గరగా అయిన మలయాళ కథానాయిక నిత్యా మేనన్ తమిళ చిత్రం తిరు చిత్రాంబలంలో నటనకు గాను ఉత్తమ నటిగా నిలిచారు. గుజరాతీ నాయక మానసి ఫరేఖ్కు గుజరాతీ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్ కూడా ఇదే విభాగంలో అవార్డు దక్కింది. ఊంచాయి చిత్రానికి గాను హిందీ దర్శకుడు సూరజ్ బర్జత్యా ఉత్తమ దర్శకత్వ విభాగంలో అవార్డును దక్కించుకున్నారు. గత ఏడాది పలు పురస్కారాలు సాధించిన సత్తా చాటిన తెలుగు సినిమా ఈసారి ఎక్కడ కూడా కనిపించలేదు. పలు దక్షిణాది చిత్రాలు మాత్రం జాతీయ స్థాయిలో అవార్డులు కొల్లగొట్టాయి. ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 నిలిచింది. నిఖిల్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఉత్తమ కన్నడ చిత్రంగా KGF 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రాలు అవార్డును దక్కించుకున్నాయి. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో 70వ జాతీయ పురస్కారాలను ప్రకటించారు. ఇప్పుడు ఎన్నో ఎడిషన్ అంటే 70వ జాతీయ చిత్రాలు. దీంట్లో ఈ అవార్డ్స్ను చూసినట్టయితే మనకు కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఇచ్చారు. దీంట్లో ఇక్కడ చూసినట్టయితే మనకు ఉత్తమ చిత్రం 70వ జాతీయ ఉత్తమ చిత్రాల అవార్డులో ఉత్తమ చిత్రం అట్టం, ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కాంతార సినిమా, ఉత్తమ దర్శకుడు సూరజ్ ఆర్ బర్జత్యా ఉంచాయి సినిమా, ఉత్తమ నటి నిత్యా మేనన్ తిరుచిత్రాంబలం, మానసి ఫరేఖ్ కచ్ ఎక్స్ప్రెస్, ఉత్తమ ప్రజాదరణ పొందిన సమగ్ర వినోదాత్మక చిత్రం కాంతార, ఉత్తమ సహాయ నటుడు పవన్ రాజ్ మాల్హోత్రా ఫౌజా మూవీ, ఉత్తమ సహాయ నటి నీనా గుప్తా ఊంచాయి సినిమా, ఉత్తమ బాలనటుడు శ్రీపాద్ మాలికాపురం, ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కార్తికేయ 2, ఉత్తమ ప్రాంతీయ చిత్రం కన్నడ KGF 2, ఉత్తమ ప్రాంతీయ చిత్రం తమిళం పొన్నియిన్ సెల్వన్ 1, ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఒడియా దమన్ చిత్రం, ఉత్తమ ప్రాంతీయ చిత్రం మలయాళ సినిమా సౌదీ వెళ్ళక్క CC 225/2009, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా హిందీ చిత్రం గుల్మొహర్, ఉత్తమ సినిమాటోగ్రఫీ రవివర్మన్ పొన్నియిన్ సెల్వన్ 1, ఉత్తమ నేపథ్య సంగీతం AR రెహమాన్ పొన్నియిన్ సెల్వన్ 1, ఉత్తమ దర్శకుడు తొలి పరిచయం ప్రమోద్ ఫౌజా, ఉత్తమ స్క్రీన్ ప్లే ఆనంద్ ఎకర్షి అట్టం, ఉత్తమ మాటల రచయిత అర్పితా ముఖర్జీ రాహుల్ వి చిట్టెల గుల్మొహర్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ ఆద్య అపరాజితో, ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ అన్బరీవ్ KGF 2, ఉత్తమ మేకప్ ఆర్టిస్టు సోమనాథ్ కూందు అపరాజితో, ఉత్తమ సంగీత దర్శకుడు ప్రీతం బ్రహ్మాస్త్ర 1, ఉత్తమ సాహిత్యం నౌషాద్ సదర్ఖాన్ ఫౌజా, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ నిక్కీ జోషి కచ్ ఎక్స్ప్రెస్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ బ్రహ్మాస్త్ర శివ, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ కేసరియా, ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ బాంబే జయశ్రీ ఛాయుమ్ వెయిల్, ఉత్తమ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ తిరుచిత్రాంబలం, ఉత్తమ సౌండ్ డిజైనర్ ఆనంద్ కృష్ణమూర్తి పొన్నియిన్ సెల్వన్ 1, ఉత్తమ కూర్పు మహేష్ భువనేనంద్ అట్టం, స్పెషల్ జ్యూరీ అవార్డు మనోజ్ బాజ్పేయి గుల్మొహర్ చిత్రానికి, సంజయ్ చౌదరి కదీ ఖాన్ చిత్రానికి, ఉత్తమ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషన్ సోషల్ ఎన్విరాన్మెంట్ వాల్యూస్ కచ్ ఎక్స్ప్రెస్, ఉత్తమ సినిమా పుస్తకం కిషోర్ కుమార్ అనిరుద్ధ్ పృథ్వీధర్. జమ్మూ కాశ్మీర్లో మోగిన ఎన్నికల నగారా సెప్టెంబర్ 18 నుంచి
3 దశల్లో పోలింగ్ అనేది జరుగుతుంది. దశాబ్దం తర్వాత జరగనున్న ఎన్నికలు ఇవి. అక్టోబర్ 1న హర్యానా అసెంబ్లీకి, అదే నెల 4న ఫలితాలు వెలువడిస్తారు. షెడ్యూల్డ్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం దీపావళి తర్వాత మహారాష్ట్రలో ఎన్నికల నగారం మోగుతుందని ఈ విషయాన్ని తెలిపింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికల నగారం మోగింది. 90 స్థానాల జమ్మూ కాశ్మీర్ శాసనసభకు 3 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇవి సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న ఎన్నికలు జరపాలని నిశ్చయించారు. అయితే వీటి ఫలితాలు అక్టోబర్ 4న వెలువరిస్తారు అని తెలిపారు. ఇక 2 కూటములు లోక్సభ ఎన్నికల తర్వాత జరగనున్న ఈ ఎన్నికలు ఇటు భాజపా నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి, అటు ఇండియా కూటమికి సవాలుగా మారనున్నాయి. నింగిలోకి దూసుకెళ్లిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ D3 వాహక నౌక. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శుక్రవారం ఉదయం షార్ నుంచి చేపట్టిన చిన్న ఉపగ్రహ వాహక నౌక ప్రయోగము స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ D3 విజయవంతమైంది. ఇది 175.5 కిలోల బరువున్న EOS 808 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. శుక్రవారం వేకోజామున 2 గంటల 47 నిమిషాలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ నిరంతరాయంగా 6 గంటల 30 నిమిషాల వరకు కొనసాగింది. ఉదయం 9 గంటల 17 నిమిషాలకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ D3 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగ వేదిక నుంచి రాకెట్ బయలుదేరిన తర్వాత 17 నిమిషాల్లో EOS 08 ఉపగ్రహం SR0 డెమోషాట్ను 475 కిలోమీటర్ల వృత్తాకార కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఇందులో 400 BZ వరకు డేటా స్టోరేజ్తో పలు రకాల పనులను ఒకే యూనిట్గా మిళితం చేసే సమీకృత ఏవియానిక్స్ సిస్టమ్ ద్వారా కూడా ఉంది. దీని ప్రయోజనాలు ఇది కొత్త సాంకేతికతలను, మైక్రో శాటిలైట్లకు అనుకూలమైన పేలోడ్ పరికరాలను ప్రదర్శించడానికి రూపొందించిన భూపరిశీలన ఉపగ్రహం. ఇందులో 3 అధునాతన పేలోడ్లను అమర్చారు. వీటిలో EOIR పేలోడు మిడ్ వేవ్, లాంగ్ వేవ్, ఇన్ఫ్రారెడ్ బ్యాండ్లతో చిత్రాలు తీస్తుంది. ఇవి రేయింబవళ్లు భూమిని పరిశీలించి అధ్యయనం చేయనుంది. GNSS-R పేలోడ్ సముద్ర ఉపరితల గాలి విశ్లేషణ, నేల మీద తేమ అంచనా కోసం రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. SIC UV డోసిమీటర్ అతి నీలలోహిత వికిరణాన్ని పర్యవేక్షిస్తుంది. గామా రేడియేషన్ కోసం అధిక మోతాదులో అలారం సెన్సార్గా పనిచేస్తుంది. ఇక అంతరిక్ష ప్రయోగాల్లో ముఖ్య మైలురాయి అని సోమనాథ్ తెలిపారు. ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL అతి చిన్న వాహనాన్ని ఉపయోగించి వాణిజ్య కమిషన్లు కక్షలోపు పంపుతుందని ఇస్రో అధిపతి సోమనాథ్ అన్నారు. ప్రయోగం అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఓ మైలురాయి అవుతుందని, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ రూపకల్పన సాంకేతికతలను పరిశ్రమలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతిష్టాత్మక గగనయాన్ ప్రాజెక్టు తొలి మిషన్ను డిసెంబర్లోగా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్లో వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. 2023 సెప్టెంబర్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా కూడా కుర్రా సత్యనారాయణ, దాసు శ్రవణ్లను సిఫార్సు చేస్తూ అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దసరాని పంపగా ఆమెకు తిరస్కరించారు. ఆ తర్వాత రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంలోకి వచ్చిన తర్వాత ఆచార్య కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ అయిన అమీర్ అలీ ఖాన్ల పేర్లను ప్రభుత్వం గవర్నర్కు ప్రతిపాదించగా వారు నియామకానికి ఆమోదం తెలపడంతో వీరు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆచార్య ముద్దసాని కోదండరాం 69 సంవత్సరాల వయసు. ఇతని స్వస్థలము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెన్నెల మండలం జోగాపూర్. HCUలో PhD చేస్తున్నప్పుడు విద్యార్థి సంఘాన్ని స్థాపించి తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల వేదికలో క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ విద్యార్థుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ JSC 2009 నుంచి రాష్ట్రం వచ్చే వరకు నాయకత్వం వహించారు. మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె వంటి కీలకమైన ఉద్యమాలు ఆయన నేతృత్వంలో జరిగాయి. 2018లో తెలంగాణ జనసమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2023 శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఇక పాత్రికేయ రంగంలో గుర్తింపు పొందిన ప్రముఖ ఉర్దూ దినపత్రిక సియాసత్ చీఫ్ ఎడిటర్ జావేద్ అలీఖాన్ కుమారుడైన అమీర్ అలీఖాన్ 50 సంవత్సరాల వ్యక్తి. ఇతను పాత్రికేయ రంగంలో చాలా గుర్తింపు పొందిన వ్యక్తి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 1994 నుంచి పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ రాజకీయ అంశాలను విశ్లేషిస్తూ ఆయన రాసిన వ్యాసాలు ప్రాచుర్యం పొందాయి. సిఎస్ఆర్ కింద ఆదివాసీలు, మైనారిటీలకు విద్యా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలని నిర్వహిస్తుంటారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల సమయంలో మార్పు అనేది జరిగింది. ఉదయం ఉన్న సమయాన్ని మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. కేంద్రంలో కీలక శాఖలకు కార్యదర్శులుగా తెలుగువారు నియమితులయ్యారు. ఈ 2 శాఖలకు మైనార్టీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఉన్న 1989 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి కటికితల శ్రీనివాస్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా, బొగ్గు శాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న 1993 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి అయిన నాగరాజు మధ్యరాల ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. 3 నగరాలకు మెట్రో రైలు ప్రాజెక్టులు చేయాలని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్రలోని పూణే, ఠానే నగరాలతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరుకు కేంద్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టులను మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారము జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో వీటికి అనుమతించినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బెంగళూరు మెట్రో ప్రాజెక్టు 3లోని 2 కారిడార్లకు సంబంధించి 44.65 కిలోమీటర్ల పొడవైన మార్గంలో 31 స్టేషన్లు ఉంటాయి. వ్యయం అంచనా 15,611 కోట్లుగా ఉంది. ఇది పూణే మెట్రో ఫేజ్ 1 ప్రాజెక్టుకు చెందిన పీసీఎంసీ స్వర్గేట్ లైన్ విస్తరణకు 2,954.53 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఇక ఠానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టు కారిడార్గా దీనికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. 29 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్లో 22 స్టేషన్లు నిర్మిస్తారు. దీని అంచనా వ్యయము 12,200.10 కోట్లు. పశ్చిమ బెంగాల్లోని బాగడోగరా, బీహార్లోని బిహాటా విమానాశ్రయాలకు విస్తరించే ప్రతిపాదనను కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ 2 విమానాశ్రయాల కోసం 2,962 కోట్లు వెచ్చించారు. బంగ్లాదేశ్లో మైనార్టీల భద్రతలకు హామీ కల్పించాలని బంగ్లాదేశ్లో అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ ఖాన్కు శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి తెలిపారు. యూనస్ ఖాన్ సారథ్యంలో బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వానికి మరో 4 సలహాదారులను శుక్రవారం నియమించారు. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ చేసిన ప్రసంగంలో పొరుగు దేశంలోని హిందువులు, ఇతర మైనార్టీల భద్రతపై 140 కోట్ల భారతీయులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అసంపూర్తిగా ముగిసిన దోహా చర్చలు. గాజాలో బలగాలను కొనసాగిస్తామని ఇజ్రాయెల్ షరతులు విధించింది. అందుకు హమాస్ ససేమిరా అన్నది. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు చల్లారాలని మోదీ నొక్కి చెప్పారు. వాళ్ళిద్దరూ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపైన చర్చించారు. బందీలను విడుదల చేయడంతో పాటు కాల్పుల విరమణ పాటించాలని నెతన్యాహు తాను పిలుపునిచ్చినట్టు తెలిపారు. వైద్యుల సంఘాలకు మహిళల నేతృత్వం నామమాత్రమే అంటూ అధ్యయన నివేదిక ద్వారా వెల్లడించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యయనంతో పాటు అదే తరహాలో సంస్థల్లో మహిళల నాయకత్వ పరిస్థితి దీనికి ఏమాత్రం భిన్నంగా లేదని వీరు తెలిపారు. 1928లో ఆవిర్భవించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పటి వరకు 92 మంది మహిళా అధ్యక్షులుగా వ్యవహరించారని, వారిలో 92 మంది అధ్యక్షులుగా వ్యవహరిస్తే వారిలో ఒక్కరు మాత్రమే మహిళ అని పరిశోధన బృందం తెలిపింది. థాయిలాండ్ ప్రధానిగా పేటోంగ్ డార్ను బాధ్యతలు చేపట్టనున్నారు. థాయిలాండ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో తెరదించుతూ ఆ దేశ పార్లమెంట్ శుక్రవారం నూతన ప్రధానమంత్రిని ఎన్నుకుంది. మాజీ ప్రధాని తక్సిన్ షినవత్ర కుమార్తె అయిన పేటోంగ్ డార్న్ 37 సంవత్సరాల వ్యక్తి. ఈమె పార్లమెంట్లో దిగువ సభ ఏకగ్రీవకంగా మద్దతు తెలిపింది. సభలో 247 మంది సభ్యుల మెజారిటీ అవసరం కాగా 11 పార్టీల సంకీర్ణానికి నేతృత్వం వహిస్తున్న ప్యూథాయి పార్టీ అగ్రనేత పేటోంగ్ డార్న్కు 314 మంది అండగా నిలిచారు. దీంతో ప్రధానమంత్రి ఎన్నిక ఏకగ్రీవకమైంది. థాయ్
థాయిలాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా పేటోంగ్ టార్ను నిలిచారు. గతంలో ఆమె తండ్రి తక్షిన్ షినవత్ర ప్రధానిగా కొనసాగగా 2006లో సైనిక తిరుగుబాటుతో పదవిచ్యుతయ్యాడు. 2011-14 మధ్య కాలంలో పేటోంగ్ టార్ను మేనత్త తక్సిన్ సోదరి యింగ్లెక్ షినవత్ర ప్రధానిగా ఉన్నారు. షినవత్ర కుటుంబానికే చెందిన మూడో వ్యక్తి మళ్ళీ అధికారాలు పగ్గాలు దక్కించుకుంది. సాధారణ పరిస్థితుల్లో జువెనైల్కు బెయిల్ నిరాకరించకూడదని సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. దీనికి సంబంధించి ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహిమల ధర్మాసనం తీర్పు చెప్పింది. ఒక మైనర్కు బెయిల్ నిరాకరిస్తూ రాజస్థాన్ హైకోర్టు జువెనైల్ జస్టిస్ బోర్డు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. పారా ఒలింపిక్స్కు బయలుదేరిన భారత క్రీడాకారులు 28వ పారాలింపిక్స్ రూపంలో మరో క్రీడా వేడుక ఆరంభం కానుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు భారత బృందం శుక్రవారం బయలుదేరింది. ఈ క్రీడల్లో మన దేశం నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కనోయింగ్, సైక్లింగ్, బ్లైండ్ జూడో, పవర్ లిఫ్టింగ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండోలో భారత అథ్లెట్లు బరిలో దిగబోతున్నారు. అథ్లెటిక్స్లో అత్యధికంగా 38 మంది బరిలో ఉన్నారు. అవరోధాలను దాటి అవకాశాలను సృష్టించుకునే సత్తా భారత పారా అథ్లెట్లకు ఉందని ఈ సందర్భంగా క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. కబడ్డీ స్టార్లకు కోట్లు కురిపిస్తున్నారు. పవన్ 1.72 కోట్లతో టైటాన్స్కి ఎంపికయ్యారు. ముగిసిన ప్రో కబడ్డీ లీగ్ వేలం. దీంట్లో చూసినట్టయితే సచిన్ తమిళ్ తలైవాస్కు 2.15 కోట్లకు, మహమ్మద్ రెజా హర్యానా స్టీలర్స్ జట్టుకు 2.07 కోట్లతో, గుమన్ సింగ్ గుజరాత్ జెయింట్స్కి 1.97 కోట్లు, పవన్ షెహరావత్ తెలుగు టైటాన్స్ 1.725 కోట్లు, భరత్ యూపీ యోధాస్ 1.30 కోట్లు, మనిందర్ సింగ్ బెంగాల్ వారియర్స్కి 1.15 కోట్లు, అజింక్య పవార్ బెంగళూరు బుల్స్ 1.07 కోట్లు, సునీల్ కుమార్ యుముంబా 1.05 కోట్లు. ఈ విధంగా ముగిసిన ప్రో కబడ్డీ లీగ్ వేలం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు సహాయ ఆచార్యుల నియామకానికి పచ్చజెండా ఊపనుంది. ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. 60 ఏళ్లు నిండిన వారిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. 3 ఏళ్లుగా అతిథి అధ్యాపకులతో నడుస్తున్న కళాశాలలు దీనిని 3 ఏళ్ల క్రితమే నిలిపివేసింది. మళ్ళీ వీటిని కొనసాగించాలని ప్రభుత్వం చూస్తుంది. ప్రజాపద్దుల కమిటీ పిఎస్సి చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ నియమితులయ్యారు. లోక్సభ సభ్యులు 15 మంది, రాజ్యసభ సభ్యులు 7గురితో ఈ కమిటీ ఆయన నేతృత్వం వహిస్తారు. ఇందులో సభ్యులుగా అనకాపల్లి భాజపా ఎంపీ సీఎం రమేష్, ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఎంపీ మామిగుంట శ్రీనివాసులు రెడ్డి, మచిలీపట్నం భారతీయ జనతా పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, భాజపా రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ నియమితులయ్యారు. పల్లెలకు సౌర కాంతిలు వెలువరించాలని, జిల్లాకో గ్రామం పూర్తిగా సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలని కోటి సహాయం చేస్తామని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపిన ఎంఎన్ఆర్ఐ ఈ పథకం యొక్క లక్ష్యాలు సౌరకాంతులు దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లకు పైగా సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను కేంద్రం అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే మోడల్ సోలార్ విలేజ్ ఆదర్శ సౌర గ్రామం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కనీసం 5,000 మందికి పైగా జనాభా ఉన్న గ్రామాన్ని ఎంపిక చేయాలి. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి. పంచాయతీతో పాటు స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఇతర సహకార సంఘాలకు భాగస్వామ్యం కల్పించవచ్చు. పెద్ద పరిశ్రమలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఖర్చు పెట్టే నిధులను సేకరించి ఈ పథకం అమలుకు వినియోగించుకోవచ్చు. గ్రామంలోనూ నివాస గృహాలతో పాటు తాగునీటి సరఫరా వ్యవస్థలు, వీధి దీపాలు, గ్రామం మొత్తానికి సంయుక్తంగా వినియోగించే కరెంటును ఈ పథకం ద్వారా అందించడంతో అమలు పూర్తవుతుంది. వెల్లుల్లి కూరగాయే అని సుగంధ ద్రవ్యంగా దానిని భావించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికరమైన తీర్పును వెలువరించింది. దీంతో వెల్లుల్లికి గట్టి సువాసన, రుచి కారణంగా సుగంధ ద్రవ్యంగా చూస్తున్నప్పటికీ దానికి ఉన్న పాడైపోయే గుణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే వెజిటబుల్గానే చూడాలంది. ఈ నేపథ్యంలో వెల్లుల్లిని కూరగాయలు, సుగంధ ద్రవ్యాలకు విక్రయించే ఏ మార్కెట్లోనైనా అమ్మవచ్చని తేల్చి చెప్పింది.
వెల్లుల్లిని కూరగాయగా పరిగణించాలంటూ 2017లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సమర్థించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ దుప్పల వెంకటరమణతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో ఏజెంట్లకు కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేకుండా రైతులు నేరుగా కూరగాయల మార్కెట్లో వెల్లుల్లిని విక్రయించుకునే వెసులుబాటు కలిగిందని అన్నారు. 13 జతల కాళ్ళతో కొత్త ఉభయచర జీవిని ఒడిశాలో గుర్తించిన పరిశోధకులు. దీన్ని చూసినట్టయితే బంజవిహార్ పరిశోధనాగారంలో ఈ జీవిని గుర్తించారు. ఒడిశాలో బ్రహ్మపుర విశ్వవిద్యాలయం సాగర అధ్యయన విభాగం పరిశోధకులు కొత్త ఉభయచర జీవిని కనుగొన్నారు. ఇది 2023లో గంజాం జిల్లా రంభం పరిధిలో చిలకా సరస్సులో గుర్తించిన ఈ జీవికి ఆంపీపాడ్గా నామకరణం చేశారు. ఉపగ్రహ ఆధారిత వ్యవసాయ సేవలు ప్రారంభించాలని, పంట నిర్వహణ, ఉత్పత్తి మెరుగుదల వంటి క్లిష్టమైన సమాచారాన్ని రైతులకు సులువుగా అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ మేరకు జియోస్పేషియల్ వేదిక కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ కృషి DSSను కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భాగీరథ్ చౌదరి ఆవిష్కరించారు. పాకిస్తాన్లో మంకీపాక్స్ అనేది కలకలం రేపుతుంది. మొత్తం 3 కేసులు గుర్తించారు. దీంతో వాయువ్య పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్కు చెందిన వారని అధికారులు తెలిపారు. వీరిలో 2 సౌదీ అరేబియా నుంచి వచ్చారని చెప్పారు. ఐరోపా దేశం స్వీడన్లో కూడా ఎంపాక్స్ తొలి కేసు అనేది నమోదు అయ్యింది. మేఘాలయ మాజీ సీఎం సాల్సెంగ్ మారక్ కన్నుమూశారు. 82 ఏళ్ల వయసులో. మారక్ కాంగ్రెస్ సీనియర్ నేత. మేఘాలయలో 10 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తొలి ముఖ్యమంత్రిగా 1993లో ఆయన రికార్డులకు ఎక్కారు. 1998లో కేవలం 12 రోజుల పాటు సీఎంగా పనిచేశారు. 2003లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. లిథియానికి ప్రత్యామ్నాయంగా జింక్ బ్యాటరీలను తీసుకురానుంది హిందుస్థాన్ జింక్. సీఎంఓ విజయమూర్తి తెలిపారు. దేశంలో జింకు నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, అందువల్ల లిథియం కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని తప్పిస్తుందని, జింకుతో పోలిస్తే లిథియం 4 రెట్లు ఎక్కువ ఖరీదైందని తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి శాశ్వత ప్రతినిధిగా IFS అధికారి పర్వతనేని హరీష్ 2024 ఆగస్టు 14న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన జర్మనీలో భారత రాయబారిగా ఉన్నారు. అంతక్రితం ఆ స్థానంలో ఉన్న రుచిరా కాంబోజు 2024 జూన్ 1న రిటైర్ కావడంతో ఆ స్థానంలో హరీష్ పర్వతనేనిని నియమించడం జరిగింది. హరీష్ 1990లో IFSకు ఎంపికైన భారత విదేశాంగ శాఖలో చేరారు. భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ 2024 ఆగస్టు 14న నియమితులయ్యారు. బ్యాటింగ్ కోచ్గా అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్గా ర్యాన్ డస్కాటే ఇప్పటికే ఉన్నారు. ఫరాస్ మాంబ్రే స్థానంలో మోర్కెల్ నియామకం జరిగింది. ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ 84 సంవత్సరాల వ్యక్తి 2024 ఆగస్టు 15న హైదరాబాద్లో మరణించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO చేపట్టిన దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమంలో ఆయన కీలక భూమిక పోషించారు. క్షిపణి పితామహుడుగా అగ్నిమ్యాన్గా గుర్తింపు పొందారు డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి గోవింద్ మోహన్ 2024 ఆగస్టు 14న నియమితులయ్యారు. ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్న అజయ్ కుమార్ భల్లా ఆగస్టు 22న పదవి విరమణ చేయనున్నారు. ఈయన స్థానంలో ప్రస్తుత నియామకం జరిగింది. గోవింద్ సిక్కిం క్యాడర్కు చెందిన 1989 IAS అధికారి. కరెంట్ అఫైర్స్కు సంబంధించిన కొన్ని మాదిరి ప్రశ్నలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలుగా ఇటీవల తిరిగి ఎన్నికయ్యింది ఉర్సులా వాన్ డెర్ లెయన్. ఈమె ఈ పదవి చేపట్టడం ఇది వరుసగా రెండోసారి. 2019 డిసెంబర్ 1 నుంచి ఈ జర్మనీ నాయకురాలు ఈ పదవిలో కొనసాగుతున్నారు. యూరోపియన్ యూనియన్ EUలో రెండో అత్యున్నత పదవి అయిన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులుగా ఇటీవల నియమితులైన వారు ఆంటోనియో లూయిస్ శాంటోస్ డకోస్టా.
ఈయన పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నియమితులైన మొదటి పోర్చుగల్ నాయకుడిగా ఈయన ఘనత సాధించారు. 2024 అక్టోబర్ 1 నుంచి బాధ్యతలను చేపడతారు. దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించిన రహదారి కలిగిన ఉన్న రెండో సైనిక కేంద్రంగా ఇటీవల వార్తల్లోకి వచ్చింది జైపూర్ మిలిటరీ స్టేషన్. గువాహటి, అస్సాంలోని నారంగి మిలిటరీ కేంద్రం ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారిని ఏర్పాటు చేసిన మొదటి సైనిక కేంద్రంగా నిలిచింది. 2019లో దీన్ని ఏర్పాటు చేశారు. పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి 2011 భారత ప్రభుత్వం పైలట్ ప్రాతిపదికన జాతీయ రహదారులను నిర్మించడంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించడానికి అనుమతిచ్చింది. 2017 నాటికి రోడ్ల నిర్మాణం కోసం 10% ప్లాస్టిక్ వ్యర్థాలను వేడి తారుతో కలపడానికి కేంద్రం అనుమతించింది జైపూర్ మిలిటరీ స్టేషన్లో. ఇవి ఆగస్టు 17, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే ఈ వీడియోలోని పేపర్ కటింగ్స్ అన్నీ కూడా కమ్యూనిటీలో వీడియో లింక్తో పోస్ట్ చేస్తున్నాను. అక్కడ ఆ పేపర్ కటింగ్స్ అనేవి కమ్యూనిటీలో చదువుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.